Hi Sidhu. Hi. Hi. This is Prakhyat, how are you? Prakhyat from Gulti. Hi. I have to ask, how are you? Very good. How are you? I'm good. So, ఎలా ఉంది జాక్ రష్? గుడ్ ట్రైలర్ వచ్చింది కదా, పాజిటివ్ ఉంది రెస్పాన్స్. హోపింగ్ Yeah. I just want to ask initially. I've been seeing ఈ ట్రెడిషనల్ మీడియాతో యు ఆర్ లైక్ లిటిల్ మోర్ రిజర్వ్డ్గా ఉంటున్నారు ఈ మధ్య, ఇఫ్ ఐ అబ్జర్వ్ మోర్ దాన్ ద యూట్యూబర్స్. సో మే ఆస్ ద రీజన్, లైక్ ఈజ్ ఇట్ ద ఫార్మాట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ ఈజ్ ఇట్ ద సెటప్ దట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే టు బీ మోర్ ఫ్రీ ఫ్లోగా ఉండటానికి? అలా డిసైడ్ చేసుకుని ఏం లేదండి. ఎవరితో వీళ్ళతో ఇలా ఉండాలి, వాళ్ళతో ఇలా ఉండాలని. ఐ ఫీల్ దట్ ఇట్స్ అ మ్యూచువల్లీ రెస్పెక్ట్ఫుల్ స్పేస్ అది. సో గివ్ అండ్ టేక్ మీద ఉంటుంది ఎప్పుడైనా. సో the way the question is will decide the way the answer is going to be. అంతే కదా. What according to you is a good question and a bad question? I really don't know how to answer that. I Okay. mean, unless and until you ask me a question, I can't tell you if it's a... Okay. And I don't think a question is ever good or bad, and I think it's the tone, it's the way you ask a question, and how relevant it is to the setting of what is happening. The event or... Like yeah. my producer has spent money on organizing a press meet for my Trailer. film, Yeah. my trailer, or to promote my film. దీంట్లో ఇప్పుడు మనం సెన్సేషనలిజం క్రియేట్ చేయడానికి మీరు నన్ను ఏదో వేరే ఎక్కడికో సంబంధించిన క్వశ్చన్ ఏదో అడిగి నేనేదో ఒక ఆన్సర్ చెప్పి దానికి అది ముందుకెళ్తే ఇట్ డిఫీట్స్ ద పర్పస్. Yeah, yeah. రైట్? The hero of the event is you, like, or the No, movie, the hero or of the the trailer. event is my Yeah. film. Yeah. మై ఫిల్మ్ ఇస్ ద హీరో ఆఫ్ ద ఈవెంట్. నా సినిమా ప్రమోట్ అవ్వాలి. నన్ను మీరు వేరే ఏదో ర్యాండమ్ క్వశ్చన్ అడిగితే ఇప్పుడు నేను ఒక మైక్ పట్టుకోగలిగే పొజిషన్లో నేను ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ నాట్ రైట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మై ఫిల్మ్ రిలేటెడ్ స్టఫ్. Yeah. I just want to ask, అది ఇప్పటి నుంచి ఉండింది నా మైండ్లో. నో ప్రాబ్లం. గాట్ ఇట్. సో విల్ టాక్ అబౌట్ టిల్లు స్క్వేర్ ఫస్ట్. సో ఈ టిల్లు స్క్వేర్ మీరు కంపెల్డ్గా ఇది ఒక మానిటరీ బెనిఫిట్ కోసం చేశారా, ఆర్ డిడ్ ఇట్ సాటిస్ఫై యువర్ క్రియేటివ్ థింగ్ ఆల్సో? సార్ ఇప్పుడు ఏ సినిమా అయినా మానిటరీ బెనిఫిట్ కోసమే చేస్తారు సార్. దిస్ ఇస్ అ బిజినెస్. యా యా యా. సినిమా ఇస్ బిజినెస్ బేసికలీ. సో ఎవరు చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత పెట్టాం ఎంత వచ్చింది అనేది ఇట్స్ అ గివెన్ ఈక్వేషన్. అది సాటిస్ఫై అవ్వకపోతే ఆ ఈక్వేషన్ దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ డూయింగ్ ఎనీథింగ్. Yeah. Having said that, there are certain films which don't make as much, but then they give you creative respect for a very, very long time. Which Krishna and Leela did for me. You know, the OTT కాబట్టి పెద్ద డబ్బులు చేయలేదు, but you know, got that satisfaction. Yeah, we were creatively very satisfied and we were accepted by audience, you know. So that was a very satisfying process creatively for us. టిల్లు స్క్వేర్ మానిటరీ బెనిఫిట్ కోసం అనేది అలా ఏం మొదలు అవ్వలేదండి. అది టు బి వెరీ ఆనెస్ట్ నాకు యాక్చువల్లీ చేయడం ఇష్టం లేదు టిల్లు స్క్వేర్ అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో. ఎందుకంటే నాకు భయం ఏంటంటే నాకు టిల్లు 1కి నాకు కాన్ఫిడెంట్గా నేను సినిమా చేయగలుగుతానని నా దగ్గర ఒక కథ ఉంది. టిల్లు స్క్వేర్కి నా దగ్గర అలాంటి కథ అప్పటికి లేదు. క్యారెక్టర్ ఉన్నాడు, బట్ కథ కూడా ఉండాలి. అది తర్వాత ఒక రోజు కూర్చొని ఐ వాజ్ లైక్ పాండమిక్ వల్ల ఓటీటీ వల్ల దానివల్ల టిల్లు 1 ఏంటంటే కొంచెం అది హాఫ్ ఆక్యుపెన్సీ ఉండడం వల్ల దానివల్ల కొంచెం లిమిట్ అయింది దాని రీచ్. ఐ వాజ్ లైక్ లేదు ఇంకొకసారి కొంచెం ఇంకో స్టాంప్ వేద్దాం గట్టిగా అని చెప్పి అందరం ప్లాన్ చేసుకుని వీ గాట్ ఇన్ టు ఇట్. మానిటరీలీ ఆఫ్ కోర్స్ ఇట్ డిడ్ లాట్ ఆఫ్ numbers, but that was never my intention to start. But how challenging was if it? monetary benefit was my intention, డబ్బుల కోసమే చేయాలి అంటే నేను టిల్లు తర్వాత చాలా ఆఫర్లు వచ్చాయి, చాలా సినిమాలు సైన్ చేయొచ్చు, చాలా ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి నేను వి ఆల్ మెట్ అండ్ వి ఆల్ స్పోక్. చాలా నేను అప్పటికి ఒక 2 సినిమాలు నేను 2 years తీసాను నేను టిల్లు స్క్వేర్. నేను ఆ 2 yearsలో ఒక 3 films తీసేసేవాడిని. నేను వేరే సినిమాలు తీసేసి నేను అంతే 3 times of the money నేను I could have made, but I chose to do టిల్లు స్క్వేర్ because I am in the long game అండి. I am here for the long game. Yeah. I saw a clip you were telling, challenge చేశాను to someone, సీక్వెల్ చేసి I'll prove it is a 100 crore film అని. సో సీక్వెల్ ఆడవన్న వాళ్ళకి సీక్వెల్ ఆడదు అని ఎవరో, సీక్వెల్స్ డోంట్ వర్క్ అని ఎవరో అంటే హౌ కెన్ యూ సే దట్? బికాస్ నో వన్ నోస్ వాట్ వర్క్స్ వాట్ డజంట్ వర్క్ కదా. ఇట్ విల్ నాట్ వర్క్ అని కూడా నేను చెప్పట్లేదు, ఇట్ విల్ వర్క్ అని కూడా నేను చెప్పట్లేదు, బట్ హౌ కెన్ యూ సే ఇట్ వోంట్ వర్క్? లెట్ మీ ట్రై, లెట్స్ సీ అని. బట్ వాజ్ ఇట్ ఎ ఛాలెంజ్ ఫర్ యూ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఆల్ ఓవర్ అగైన్? బికాస్ అంటారు ఒకసారి పండిద్ది మ్యాజిక్. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ ప్రాసెస్. సెకండ్ టైం అది హౌ డిడ్ యూ క్రియేట్ దట్?
అంతే ట్రయల్ అండ్ ఎర్రర్లో అలా చేసుకుంటూ ఐ హ్యావ్ అ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్ లైక్ సితారా ఎంటర్టైన్మెంట్ దట్ బ్యాక్స్ మీ అండ్ నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. నేను అక్కడ సితారాలో నన్ను ఎవరు ఏం అడగరు అక్కడ. సో అలాంటి కంఫర్ట్ ఉన్నప్పుడు ఏంటంటే ఐ ఫీల్ దట్ కంటెంట్ జనరేట్ చేయడానికి స్కోప్ కూడా ఎక్కువ ఉంటుంది. వన్ ఫైనల్ థింగ్ ఆన్ టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ అప్పుడు యూ సెడ్ ఐ నో టిల్లు స్క్వేర్ ఇస్ అ గుడ్ ఫిలిం, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఏ గుడ్ సీక్వెల్ అని. Yeah, So now when you do a postmortem to that Tillu Square, Yeah. do you think it's a good sequel also? definitely, no. Made 100 crores, so That speaks. that says Yeah. itself, Coming to Jack, how did it start? Started with me and Bapinadu garu wanted to do a film together, SVCC lo. Appudu then I wanted to find a director who had a signature, who had a strong voice. అప్పుడు బాపి గారు హర్డ్ దిస్ స్టోరీ అండ్ హీ సెడ్ సిద్ధు విల్ బి రైట్ ఫర్ ది స్క్రిప్ట్ అని చెప్పి దెన్ మీ అండ్ భాస్కర్ గారు మెట్. హీ హడ్ దే కేమ్ టు మై హౌస్ అండ్ వీ మెట్ అండ్ వన్ సిట్టింగ్ ఫస్ట్ సిట్టింగ్లోనే. బట్ యువర్ ఇన్ ద జోన్ వేర్ అంటే మీరే కథ రాసుకొని యువర్ ఆల్ ద కర్తా కర్మ క్రియ ఆఫ్ దట్ మూవీ అన్నట్టు చేస్తున్నారు కదా. సో వేరే వాళ్ళ స్టోరీ యాక్సెప్ట్ చేసేటప్పుడు హౌ డిడ్ ఇట్ ఫీల్ లైక్? అంటే ఉంటుంది కదా మన ఇప్పుడే వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, నౌ సమ్మన్ ఎల్స్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, యూ హ్యావ్ టు మెలో ఇట్ డౌన్ ఆన్ వన్ సైడ్ అండ్ యూ హ్యావ్ టు బీ హీరో నౌ. అదేం లేదండి, అంటే మనం ఒక సినిమా మీద మనం పనిచేస్తున్నప్పుడు టూ వేస్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది నాకు. ఒకటి ఐదర్ ఐ లీడ్ ఆర్ ఐ ఫాలో. సో జాక్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ ఫాలోడ్ హిమ్. Tillu was a film where I was leading the film, you know, of course along with my director, but I don't think that's a very tough thing to do. Was it easier than the leading thing, following? Obviously no. There anta stress anta na మీద ఉండేది. ఇక్కడ స్ట్రెస్ అంతా భాస్కర్ గారు తీసుకుని నన్ను ఓన్లీ షూటింగ్ వరకు పిలిచి జస్ట్ సీన్స్ ఎలా ఉండాలి అంతవరకే, మిగతా స్ట్రెస్ అంతా నేను అంత ఎక్కువ తీసుకునే నా వరకు వచ్చేది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. Okay, but do you think this is a very good follow-up to Tillu? Yes. In what ways? Like, will That they you enjoy the character watch or the film. it's something more than that? See, again, I'm saying just like Tillu Square, Jack is also a very simple film. I'm not trying to be a very brainy actor or an intellectual person, you know, because I want to cater to a lot of audience, you know. Suresh Babu garu always used to ask this very interesting question, Krishna Nazila చేస్తున్నప్పుడు, entire auditorium is a cake. How much of the cake do you want to eat? Then how much of the cake can you eat? సో థియేటర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రీచ్ అయ్యే సినిమా తీయడం అనేది ఇస్ గుడ్ బిజినెస్ బేసికలీ. సో జాక్ ఇస్ దట్ ఫిల్మ్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇన్ఫ్యాక్ట్ టిల్లు స్క్వేర్ వాజ్ అ వన్ సైడెడ్ ఫిల్మ్. ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ యూత్. నా అదృష్టం బాగుండి కంటెంట్ ఆల్సో అపీల్డ్ టు విమెన్ అండ్ కిడ్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. దట్స్ అ బోనస్ ఫర్ అస్. టార్గెట్ డెమోగ్రఫిక్ యూతే దానికి. బట్ జాక్ ఏంటంటే టార్గెట్ డెమోగ్రఫిక్ యూత్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు. ఇట్స్ అన్ ఆల్ సైడెడ్ ఫిల్మ్ అండి. ఇట్స్ అ బిగ్గర్ ఫిల్మ్ దెన్ టిల్లు స్క్వేర్. డూ థింక్ పీపుల్ డిజిటల్ అనే మాస్క్ నుంచి మిమ్మల్ని తీసేసి మిమ్మల్ని జాక్గా చూడగలుగుతారు అనుకుంటున్నారు? నేను కరెక్ట్గా చేస్తే ఏదైనా చూస్తారు సార్. నేను నా చేయడంలో తప్పు ఉంటేనే రిజెక్ట్ చేస్తారు. నేను వేసుకున్న క్యాల్కులేషన్ ప్రకారం, సినిమా ప్రకారం, కథ ప్రకారం, క్యారెక్టరైజేషన్ ప్రకారం నేను కరెక్ట్గా చేస్తే చూస్తారండి. చేసేటప్పుడు మీకు అది ఉండిందా మైండ్లో, ఐ హావ్ టు డూ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ టిల్లు స్క్వేర్? ఫస్ట్ 1 week ఉండిందండి. తర్వాత భాస్కర్ గారు ఒకరోజు పక్కకి తీసుకెళ్ళిపోయి చెప్పారు, ఐ కెన్ సీ దట్ everyone around you, a lot of people around you are telling you Not that to this do. is like Tillu or that is like Tillu అని. నువ్వు అది వదిలేసి అది పట్టించుకోవద్దు. నువ్వు ఫ్రీగా నీకు అనిపించింది నువ్వు చెయ్యి. నువ్వు టిల్లు స్క్వేర్ నువ్వు ఫ్రీగా నువ్వు పర్ఫామ్ చేసావు కాబట్టి జనాలకు నచ్చింది. నాకు జాక్లో కూడా నువ్వు ఫ్రీగానే పర్ఫామ్ చేయి, ఆపుకుని అంటే జాక్లా బాగా చెయ్యాలి అని చేయి, కానీ టిల్లు లాగా చేయకూడదని చెయ్యొద్దు. మన సినిమా చేయాలని చెయ్యి, ఇంకో సినిమా చేయకూడదని, అలా చేయకూడదని చెప్పి ఒక 1 week తర్వాత యాడ్ కాన్వర్సేషన్. అప్పటి నుంచి దే వాజ్ నో స్టాపింగ్. యా. ఆల్సో కమింగ్ టు బొమ్మరిల్లు భాస్కర్ గారు, సో యూ ఆర్ టెలింగ్ ఇన్ లాడ్ ఆఫ్ ప్రమోషనల్ స్టఫ్ తన సిగ్నేచర్ స్టైల్లో ఉంటుంది. వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ ద సిగ్నేచర్ ఆఫ్ బొమ్మరిల్లు భాస్కర్ గారు? అంటే ఆయన సిగ్నేచర్ ఇది అనే దానికన్నా కూడా ఆయనకు ఒక సిగ్నేచర్ ఉంది అంట. నేను మీరు ఏ సినిమా తీసుకున్నా కూడా ఆయన చేసింది, బొమ్మరిల్లు తీసుకున్నా, పరుగు తీసుకున్నా, ఆరెంజ్ తీసుకున్నా, మీరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసుకున్నా కూడా దెర్ ఇస్ ఆల్వేస్ అ పాయింట్ హీఈస్ ట్రైంగ్ టు కన్వే. హీ నెవర్ మేక్స్ ఫ్లఫ్ ఫిల్మ్స్. He never makes a film which has no theme or no content or ఒక ఐడియా లేని సినిమా తీయరు ఆయన ఎప్పుడు కూడా. జస్ట్ ఒక 10-15 గుడ్ సీన్స్ టుగెదర్ పెట్టేసి ఒక ఫిల్మ్ ఫామ్ చేసారు ఆయన. ఆయన సినిమా స్టార్ట్ అయ్యేదే ఒక ఐడియా నుంచి స్టార్ట్ అవుతుంది. అలా ఆయనకు ఒక ఐడియా ఉంది, ఆయన ఒక ఐడియాతో సినిమా తీసాడంటే ఆయనకు ఒక సిగ్నేచర్ ఉంది. లైక్ బొమ్మరిల్లు భాస్కర్ విల్ మేక్ అ ఫిల్మ్ విచ్ విల్ హ్యావ్ అ థీమ్ which is underlying which is there throughout the film. అండర్లైన్ అవుతుంది సినిమా మొత్తంలో కూడా. అలా అంటున్నాను నేను. ఇది ఆయన సిగ్నేచర్ అంటూ ఏం లేదండి. సో
Bomnili Bhaskar has been in the field for almost 2 decades now. So how updated is he according to you? Because now the trends changed a lot. See, for me, updated kanna kuda, his sensibilities are still relevant. His sensibility is still intact, right? So obviously, when I come in from with my own understanding, నేను నా క్యారెక్టరైజేషన్ కావాల్సింది ఏవో కొన్ని చేసుకుంటాను. బట్ ఆయన రాసిన సినిమా ఇస్ స్టిల్ ఇట్స్ వెరీ రిలవెంట్ ఫిలిం. ఆయన పిక్ చేసుకున్న థీమ్, మీరు సినిమా అంత స్టోరీ అంతా పక్కన పెట్టేద్దాం, ఆయన పిక్ చేసుకున్న థీమ్ చాలా రెలవెంట్ అండి. జాక్ అనేవాడు ప్రతి మనిషిలో ఉంటాడు. అంటే ఒక పని ఇలాగే చేయాలని 100 మంది చెప్తుంటే మీ మనసు ఇలా కూడా చేయొచ్చు కదా ఈ పని అని అడుగుతుంది మిమ్మల్ని. అది జాక్ బేసిక్. Okay. So you went with like dialogue heavy. I saw the trailer నుంచి I want to ask, dialogue heavy గా వెళ్ళారు అండ్ సమ్ టైమ్స్ టిల్లు స్క్వేర్ టించ్ వచ్చింది ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. సో ఓవరాల్ మూవీలో అదే క్యారీ అవుతుందా? దట్ ఈస్ దట్ ద క్యారెక్టర్ ఆర్ ఎనీ డైలాగ్ హెవీ క్యారెక్టరా? యా 100%. యా టిల్లు స్క్వేర్ కాదండి, టిల్లు కాదు. డైలాగ్ హెవీ క్యారెక్టర్ ఫర్ షూర్, బికాజ్ మై స్ట్రెంగ్త్ ఇస్ స్పీకింగ్, మై స్ట్రెంగ్త్ ఇస్ మాడ్యులేషన్. నాకు కొన్ని స్ట్రెంగ్స్ కొన్ని వీక్నెస్లు ఉంటాయి. పంచ్ కూడా వేసుకున్నారు కదా, నేనే ఎక్కువ మాట్లాడుకుంటా నేనే ఎక్కువ మాట్లాడుతుంటే నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నాను అని. సో నా స్ట్రెంగ్త్ ప్రతి యాక్టర్కు యూఎస్పీ ఉంటుంది, అలా నాది ఇది అనుకుంటాను నేను. సో బేస్డ్ ఆన్ దట్ డిజైన్ చేసుకుంటూ వచ్చాను క్యారెక్టర్. అండ్ మీకు టిల్లు స్క్వేర్ టింజ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే కొన్నిసార్లు నేను పట్టించుకోలేదు, అది ఎలా కమ్ అక్రాస్ అవుతుంది అనేది నేను పట్టించుకోలే. ఐ వాజ్ జస్ట్ లైక్ నా సీన్ కరెక్ట్గా ఉంటుందా, నా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకున్నాను. కానీ అంటే ఇది జాక్ బాగుండాలని తీసిన సినిమా సార్, ఇది టిల్లులో ఉండకూడదని తీసిన సినిమా కాదు, రైట్? సో వచ్చిన ఓకే అంట నేను కొన్నిసార్లు ఇట్స్ ఫైన్ అంట. బికాజ్ నేను టిల్లు నుంచి వేరే క్యారెక్టర్స్ వేరే కథలు చేయడానికి ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది ఒకేసారి డ్రాస్టిక్ గా నేను షిఫ్ట్ చేసేయకూడదు సార్. యూనో రోజు లైక్ ఇఫ్ యూర్ సో యూజ్డ్ టు సంథింగ్, సడన్ గా నెక్స్ట్ డే నుంచి అది కంప్లీట్ ఆపోజిట్ గా అయితే ఇట్ వోంట్ సిట్ వెల్. సో నేను స్లోగా ట్రాన్సిషన్ చేయాలి అది. కమింగ్ టు ద సాంగ్స్ ఫర్ ద ఫిల్మ్, మల్టిపుల్ మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద క్రైటీరియా వెన్ చూసింగ్ మ్యూజిక్ డైరెక్టర్? అంటే బిఫోర్ టిల్లు కూడా యూ డిడ్ విత్ 2 మ్యూజిక్ డైరెక్టర్స్ ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో వాట్ ఈస్ దట్ క్రైటీరియా? లైక్ ఈ సాంగ్ వీళ్ళు పర్ఫెక్ట్ ఉంటారు ఆర్ బీజిఎంకి వేరే తీసుకొద్దాం. స్ట్రెంగ్స్ ఉంటాయి కదండి, ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ సమ్ టైమ్స్ ఇలా ఆల్ మిక్స్ చేసినప్పుడు ఆ హోల్ ఫిలిం ఇది పోద్ది కదా, లైక్ ఒక మీటర్ ఏదైనా సరిగా చేయకపోతే పోద్దండి, సరిగా చేస్తే బాగుంటుంది అంతే. సో ఎవరి స్ట్రెంగ్త్ అకార్డింగ్ గా వాళ్ళని పిక్ చేసుకుంటాం కదా. ఇప్పుడు మనం ఒక కామెడీ సినిమా చూడాలి అంటే మనం కొంతమంది డైరెక్టర్స్, ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మనం చూడాలి అనుకుంటే మనం కొంతమంది డైరెక్టర్స్ పిక్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఫుల్గా ఎంజాయ్ చేయాలి, నేను ఒక సినిమా ఫుల్గా ఎంటర్టైన్ అవ్వాలి 2.5 hours నేను అంటే మనం విల్ పిక్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అనిల్ రావుపూడి గారు ఓకే ఫుల్ ఎంటర్టైన్మెంట్ థియేటర్కి వస్తే అని 300 crores సినిమా. అలాగా నేను ఇంకొక కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూడాలి, నేను క్యారెక్టరైజేషన్ బేస్డ్ చూడాలంటే ఇంకొక డైరెక్టర్ని పిక్ చేస్తాం. అలాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్కి క్లాసికల్లో స్ట్రెంత్ ఉంటుంది, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి వెస్టర్న్లో స్ట్రెంత్ ఉంటుంది. మనకు కావాల్సిన దాన్ని బట్టి మనం పిక్ చేసుకుంటాం కదా. ఆల్సో వాట్ యు కాల్, సో ఇప్పటి వరకు లైక్ వీ హ్యాడ్ 2 songs ఫ్రమ్ జాక్. సో are you happy with the response for them? Not really. I wish there was one more blockbuster song in the film. Pablo Neruda both the songs got decent response but 100% blockbuster అయిపోయింది పాట అనే ఫీల్ రాలా రెండు పాటలకి కూడా. అదొకటే చిన్న, because people expect a lot. You are known for your blockbusters and Bomnili Bhaskar గారు అయితే అది ఇద్దరం కలిసి కూడా ఎక్కడో. Is there anything you holding back? Nothing, no. There's no more songs. There's nothing. Yeah. Second half, we tried really hard to put a song, but we didn't feel it was right. Irkisthana feeling vachi, we were like, it's fine. అదొకటే ఉండిపోయింది ఎక్కడో, ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ ఉంటే బాగుండేదని. బట్ దట్ ఈజ్ అంటే ఒక్కటి పడి ఉంటే ద హోల్ వైబ్ ఆఫ్ ద మూవీ చేంజ్ అయ్యింది కదా జనరల్గా. ఐ మీన్ యాజ్ అ పబ్లిసిటీ strategy, like maybe it would be great. Godari Gattu actually drove the people to Sankranti Vasanam. Okay. Till I mean I'm just discussing. So one blockbuster would have made a lot of difference in the thing. Definitely, of course. That is why everyone wants a blockbuster song. Somewhere this time we could come up with good songs, not a blockbuster song, which is fine. It's fine. Some hits, some misses. You learn a lot. Yeah, nice of you actually accept that. I mean, it's the truth, right? Yeah. Again. పీపుల్ ఆబ్వియస్లీ మీరు యాక్ట్ చేస్తున్నారంటే పీపుల్ టెన్ టు కమెంట్ లైక్ సిద్ధు ఆ మొత్తం తనే తీసుకుంటాడు, డైరెక్ట్ ఇన్వాల్వ్ చేయనాడు. దిస్ థింగ్ కమ్స్, జనరల్ మాట్లాడుకుంటారు, మీడియా అంటూ ఉంటారు. సో వాట్ యూ థింక్ ఈస్ ద డైరెక్టర్స్ ఫ్రీడమ్ లైక్ ఇన్ ద మూవీ? అది ఇప్పుడు ఈ మాట అనే వాళ్ళు అందరూ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు లిటరలీ లొకేషన్కి వచ్చి చూసినట్టు మాట్లాడతారు సార్ వాళ్ళు. అదే దట్స్ వాట్ నాకు అదే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది. అంటే మీరు అసలు
మీరు చూసారా, మీరు వచ్చారా, అంటే నేను ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాను ఆర్ నేను ఇన్వాల్వ్ అయ్యే పద్ధతి ఏంటి, నేనేం చేస్తున్నాను, డైరెక్టర్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇదంతా కూడా మీరు చూసినట్టు చెప్తారు వీళ్ళందరూ. సో అది కంప్లీట్లీ నాకు నా డైరెక్టర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ సార్. మేమిద్దరం ఫస్ట్ ప్రీడిటర్మైండ్గా మేము ఒక లైన్ డ్రా చేసుకుంటాం దట్ వి బోత్ హ్యావ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ వీ హ్యావ్ హియర్ అని చెప్పి, దిస్ ఇస్ ద వర్కింగ్ మీటర్ ఫర్ అస్ అని చెప్పి నేను భాస్కర్ గారిని జాక్ వరకు నేను అడిగిన ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సార్ నేను టిల్లు తర్వాత చేస్తున్న సినిమా ఇది, కథ అంతా ఫెంటాస్టిక్, కొంచెం క్యారెక్టరైజేషన్ మాత్రం డ్రాప్ అవ్వకుండా హోల్డ్ చేద్దాం. సో అక్కడక్కడ నాకు కొన్ని వన్ లైనర్స్ కొన్ని పంచులు వేసే ఫ్రీడమ్ మీరు క్రియేట్ చేయండి అంటే ఆయన అసలు లిటరలీ పేపర్ ఇచ్చేసేవాళ్ళు. హ్యాపీగా నీకు ఏం కావాలంటే నువ్వు వచ్చే, నాకు నా కథలో ఉండాలి అంతే, నాకు ఇంకా ఏదైనా నాకు ప్రాబ్లం లేదని చెప్పి. యా, సో ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ యాక్చువల్లీ అండ్ హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఆబ్వియస్లీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కొట్టుకున్నాం అంత సెకండరీ, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. బట్ అదే ఈ వాట్ ఎవర్ దిస్ హోల్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాడు ఏంటంటే మీరు లొకేషన్కి వచ్చి చూసినట్టు. బట్ isn't that a good thing? That's your film, you're involving. I mean, see, it depends on the director. If a director doesn't want me to involve, then it's a bad thing. There are certain directors who just want you to come, do what is asked and leave, right? అదొక పద్ధతి. There are certain directors who will be like, I want you to involve, I want you to talk, I want you to take a free hand. It's more like a discussion. It's more like a discussion. Like కెమెరా కూడా నేను కట్ చెప్పాను, నీకు ఎంత చెప్పాలనిపిస్తే అంత చెప్పేసిన తర్వాత నువ్వే కట్ చెప్పుకుని వచ్చేయని. సో భాస్కర్ గారి స్టైల్ అలా ఉండింది. ఆయనకున్న ఎక్స్పీరియన్స్కి ఆయన వదిలేశారు నన్ను, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ అని. సో నా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది సార్, బయట మాట్లాడుకుంటున్నారు. యా, ఆల్సో ఈ క్రియేటివ్ డిఫరెన్సెస్ అని యూజ్డ్ వర్డ్. సో కెన్ యూ గివ్ ఎన్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద క్రియేటివ్ డిఫరెన్స్? సే ఒక ఎగ్జాంపుల్తో. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఒక సీన్ ఉంటుంది, ఇదంతా జాకే చేశాడని చెప్పి ఒకళ్ళు సీన్ తర్వాత రివీల్ చేద్దాము, సస్పెన్స్ లాగా తర్వాత రివీల్ చేద్దాం అంటారు. ఇంకొకళ్ళు అంటారు లేదు ఫస్ట్ నుంచే ఇదంతా జాకే చేస్తున్నాడు అని చూపించుకుంటూ వద్దాం అంటారు. ఓకే, అదొకటే స్క్రీన్ ప్లే, ఇదంతా జాకే చేసాడు కానీ అది ముందు చెప్దాం తర్వాత చెప్దాం అని. దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ క్రియేటివ్ డిఫరెన్స్. ఇది ఏదో కొట్టుకుంటున్నట్టు ఇది కాదు సార్, తర్వాత చెప్తే మంచి ఫీల్ వస్తుంది సార్ అని నేను అనొచ్చు, ముందే చెప్తే బాగుంటుందేమో సిద్ధు అని తను అనొచ్చు. నవీన్ అంటాడు నేను మధ్యలో రివీల్ చేస్తాను, అప్పుడు రెండు సాటిస్ఫై అవుతాను ఎడిటర్ నవీన్ అంటాడు. సో ఇట్స్ యాక్చువల్లీ అదే క్రియేటివ్ డిఫరెన్స్ అంటే అదేదో మేము కత్తులు పట్టుకుని పొడుచుకున్నా అదేం కాదండి. ఇట్స్ మోర్ లైక్ ఎ టీమ్ డిస్కషన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మీరు ఒక ఆర్టికల్ రాస్తున్నారు అనుకోండి మీ గుల్డేలో, మీరు ఒకళ్ళే రాసేసుకుని మీరే ఆన్లైన్ అప్లోడ్ చేసేస్తారా? చేయరు కదా. ఆబ్వియస్లీ ఐ ఆస్క్, ప్రూఫ్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది, మీరు ఇంకొకళ్ళు వస్తారు, ఒకళ్ళు వచ్చి పాయింట్ మార్చమంటారు, మీరు లేదు ఈ పాయింట్ చాలా నేను ఈ పాయింట్ మీద బేస్ చేసుకుని ఆర్టికల్ రాశానని మీరు అంటారు. ఆ డిస్కషన్ జరుగుతుంది కదా. ఒక చిన్న ట్వీట్ కి వి హావ్ దట్ ఎంతసేపు డిస్కస్ చేస్తాం, 160 వర్డ్స్ కి 160 ఆల్ఫాబెట్స్ కి మనం అంత డిస్కషన్ పెడతాము. అలాంటిది మేము ఒక 2.5 hour ఫిల్మ్ తీస్తున్నాం అంటే దానికి ఎంత డిస్కషన్ జరుగుతుంది. ఐ ఫీల్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ అ మేజర్ పార్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ తెలుగు మీడియా ఆర్ ఇన్ వెబ్సైట్ కల్చర్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కానీ మేజర్ పార్ట్ ఆఫ్ people who work here don't know the process of making a film, and hence these kind of questions come up or these kind of things are asked that chinna awareness koncham ledu as to how a film is being made, because you will be shocked if you come to an edit room and see how a film is actually being made. So చాలా మందికి తెలియక ఐ ఫీల్ దట్ దే ఆస్ దట్ నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు అంట కదా, మీరు అది అవుతున్నట్టు కదా ఇది అవుతున్నట్టు కదా అని చెప్పి. బట్ డోంట్ యూ థింక్ యంగ్స్టర్స్ లైక్ యూ కమ్ అవుట్ అండ్ say things or show the behind the scenes or be more proactive? My purpose is not to educate, Andy. My purpose is to entertain. I am not here to teach how to make a film, because even I am still learning. And ante why is it my job to change the perspective? Am I being paid to change your perspective or anyone's perspective? No. I'm saying if your ignorance is making you think a certain way, I'm saying you please educate yourself. నేను కూర్చుని వచ్చి ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్ కదా, నేను వెళ్ళి నీకు తెలుసా రా చూడు, ఇట్స్ నాట్ మై ప్లేస్ టు డూ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్, రైట్? ఓకే. ఆల్సో హీరోయిన్ చాయిస్, ఐ హర్డ్ మీరు ఫస్ట్లో పూజా హెగ్డేని అడిగారంట కదా? లేదండి. లేదా? ఈ వైష్ణవి యువర్ ఫస్ట్ చాయిస్? 200% she was the first choice. ఓకే. Yeah. Day one నుంచి I was very clear because that Vaishnavi has to be the heroine of the film. Bhaskar garu was also very clear. Babnadu garu also was very clear. అది ఒక్కసారి మీరు రేపు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది why. Okay, I was about to ask why, but yeah, I can't reveal. That is also the reason మేము ట్రైలర్ లో ఎక్కువ వేయలే వైష్ణవిని. Yeah, but you're known for your chemistry with your lead pairs. Yeah.
దీంట్లో కొంచెం అది కనిపించట్లేదు అని అది నేను I- అదే రివీల్ yeah. చేయలేదు కదా. యూ డెంట్ రివీల్. అదే ట్రైలర్ లో వైష్ణవి తన పార్ట్స్ ఎక్కువ రివీల్ చేయలేదు కదా, Yeah. అందుకే మీకేం తెలియలేదు. బట్ అగైన్ ఈ కెమిస్ట్రీ హ్యాస్ డిఫరెంట్ మీనింగ్స్ టు ఇట్. స్టోరీ బట్టి కెమిస్ట్రీ ఉంటుంది. మీరు టిల్లు లాంటి ఒక ఇంటెన్స్ ఇంటిమేట్ కెమిస్ట్రీ యునో అది వేరే ఫిల్మ్, అది ఇది వేరే ఫిల్మ్ అండి. బట్ దీనికి సంబంధించి దీంట్లో ఎంత ఉండాలో అంత ఉంటుంది దాంట్లో. ఉంటుంది. Yeah. ఇదో పెద్ద గాల్ అయిపోయింది ప్రతిసారి నేను వెనక్కి వెళ్ళి ముందుకు రావాల్సి వస్తుంది. బట్ హౌ వాస్ షీ పర్ఫార్మింగ్? లైక్ షీ ఇస్ వన్ ఫిలిం ఓల్డ్, రైట్? ఫెంటాస్టిక్ మేడం. బేబీలోనే తను షీ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. బేబీ చూసి వి ఆల్ వర్ లైక్ స్టన్డ్, వాట్ అ పర్ఫార్మెన్స్ అని. ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆఫ్ కోర్స్, బట్ మేము హీరోయిన్ కాస్టింగ్ పర్స్పెక్టివ్ లో చూసాం కాబట్టి వి వర్ స్టన్డ్ బేబీ చూసి. నేను ఇట్లా సినిమా చూసి ఐ కాల్డ్ భాస్కర్, ఐ సెడ్ సార్ ఏంటి సార్ అమ్మాయి అంత బాగా చేసింది, 100% వీ హ్యావ్ టు టేక్ హర్ అని. Yeah. Also, reviews. I want to ask about reviews. So, అంటే I know, see, మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్ లేదు సార్, పెట్టండి సార్, ఇబ్బంది పెట్టండి. సో ఇప్పుడు హౌ యూ మేక్ మూవీస్, దెర్ ఆర్ మాస్ మూవీస్ అండ్ దెర్ ఆర్ కంటెంట్ డ్రివెన్ మూవీస్ ఆర్ క్లాస్ మూవీస్ అనుకోవచ్చు. సో రివ్యూస్ వైజ్ కూడా వాట్ ఐ ఫీల్ ఇస్ దెర్ ఆర్ టూ థింగ్స్. వన్ హూ కొంచెం క్లాసీగా ఫ్యాన్సీ వర్డ్స్తో డీప్ డైవ్ వెళ్ళి వాట్ ఈస్ అ ఫిలిం అన్నట్టు రాస్తారు. దెర్ ఆర్ సెకండరీ రివ్యూస్ విచ్ ఆర్ వెరీ మాసీ, పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తారు, విల్ పర్ఫామ్ ఆర్ నాట్. సో what will you take as a review on your end? ఎనీ రివ్యూ అండి ఫర్ దట్ మ్యాటర్, నేను అది ఒక్క మనిషి ఒపీనియన్ కింద కన్సిడర్ చేస్తానండి. ఒక Yeah, you should, yeah. రైట్. ఇప్పుడు మీరు ఒక సినిమా చూసి వచ్చి మీరు రివ్యూ రాశారు అనుకోండి, మీకు నచ్చలేదు అనుకోండి సినిమా, ఓకే ప్రఖ్యాతికి నచ్చలేదు అనుకుంటాను అంతే. నేను దాన్ని మీరు ఒక 1,00,000 మందినో 2,00,000 మందినో 10,00,000 మందినో మీరు రిప్రజెంట్ చేయట్లేదు కదా, రైట్? మీ పర్సనల్ ఒపీనియన్ మీరు చెప్పగలుగుతారు. ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా నా సినిమా ట్రైలర్ మేము రిలీజ్ చేసే ముందు చూసుకున్నప్పుడు ఏంటి ట్రైలర్ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చిందన్న నేను. అండ్ ఎవరైనా అంతే చెప్పగలుగుతారు సార్, వాళ్ళకి నచ్చిందా లేదా అనే వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ జర్నీ వేరు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్లు వేరు, ఎవరి లైక్స్ డిస్లైక్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఒకళ్ళకి నచ్చింది ఇంకొకళ్ళు నచ్చకపోవచ్చు. సో ఐ కన్సిడర్ అ రివ్యూ టు బి వన్ పర్సన్స్ జెన్యూన్ ఒపీనియన్ అండ్ ఐ ఫుల్లీ రెస్పెక్ట్ ఇట్. ఇఫ్ యూ డోంట్ లైక్ మై ఫిల్మ్ ఐ విల్ ఫుల్లీ రెస్పెక్ట్ ఇట్, ఓకే? బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే దట్ యూ డోంట్ రిప్రజెంట్ యునో ఇంతమందిని మీరు రిప్రజెంట్ చేయట్లేదు. అంటే మీరు చెప్పింది 100% అని చెప్పి 1,00,000 మందో 2,00,000 మందో నమ్మడానికి మీరు యూ డోంట్ రిప్రజెంట్ ఎనీవన్ అంటున్నారు. యు ఆర్ నాట్ సర్టిఫైడ్ టు రిప్రజెంట్ సో మెనీ పీపుల్. సో ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ ఇఫ్ యూ డోంట్ లైక్ మై ఫిల్మ్. బట్ ఇన్ ద సేమ్ బ్రెత్ ఇఫ్ అ లాట్ ఆఫ్ వేరే వాళ్ళకి చాలా మందికి నచ్చుతుంటే ఐ థింక్ ఐడ్ లైక్ టు మూవ్ ఆన్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద గుడ్. అండ్ నిన్న వంశన్న చెప్పింది దానికంటే ఇంకా నేను ఏం మాట్లాడాను, నేను దాని గురించి అడగలేదు. దిస్ వాజ్ దే ప్రిపేర్డ్ వే బిఫోర్ దట్. ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ బట్ వేర్ యూ టేక్ ద క్రిటిసిజం ఫ్రమ్ ఇఫ్ నాట్ ఫ్రమ్ రివ్యూస్? మై మదర్. యా, ఐ మీన్ మా ఇంట్లో జరిగే క్రిటిసిజం ముందు రివ్యూస్ నథింగ్ అండి నాకు. ఓకే. మై మదర్ ఈస్ వెరీ వెరీ ఆనెస్ట్ విత్ మీ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ ఐ డూ. ఇన్ఫ్యాక్ట్ వెన్ ఐ నో దట్ సంథింగ్ ఈస్ బ్యాడ్ ఐ టెల్ మై మామ్ టు నాట్ టాక్ టు మీ. ఓకే. See, tomorrow this something is going to come out, okay? Please don't call me regarding it because I know you will not like it, right? So ala nenu I have so much criticism at home and I don't really take things that seriously because I think at the end of the day we all have to understand that this is just a film. It is not the end of your life. It is not like do or die. Adi kadantunnanu. Take it as it goes. Yeah, I mean it's not the end of the world kada. It's just a film. It is just ఒక 2.5 hours ఎంటర్టైన్మెంట్ కోసం క్రియేట్ చేసిన ప్రోడక్ట్ అది. ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ డింట్ ఎంటర్టైన్, ఇట్స్ ఓకే, ఇట్ ఇస్ ఫైన్. అట్లా నువ్వేదో అనుకున్నావు ఒకటి తీసావు, ఆనెస్ట్గానే తీసావు, తీయడం వరకే కదా నీ చేతిలో ఉన్నది, రిజల్ట్ నీ చేతిలో లేదు కదా. అది ఆడితే ఆడింది, ఊడితే ఊడింది, ఎవడేం చేయలేడు దానికి. నువ్వు చేయాల్సింది చేసావా లేదా అనేది నీ చేతిలో ఉంది. అండ్ దానికోసం యూ డోంట్ హ్యావ్ టు బీట్ యువర్ సెల్ఫ్ డౌన్ అండ్ యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ అరే నేను చేయలేకపోయా అని అంత అవసరం లేదు. ఇట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ జస్ట్ అ ఫిల్మ్. Me and my producers and my directors, whoever are involved in this, we all know if we lose anything, how to make it back. We all know how to do it. There's always a next film. There is always a better script. There is always a better opportunity. Yeah. Because you're a writer, I wanted to ask this question. Can a good screenplay save a bad story? Yeah. Any examples you know? Not on the top of my head, but a good screenplay can save a bad film, bad story. A great characterization can save a bad film. Terrific background score can uplift a bad film.
so many things, you know, can be handled in so many ways when it comes to making a film. Like great dubbing can change the entire scene. So yeah. బట్ బై డూ థింక్ ఇప్పుడు బ్లాక్ బస్టర్స్ వస్తే ఆల్ క్రాఫ్ట్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అని ఒక సేయింగ్ ఉంది. ఐ డోంట్ నో సేయింగ్ అని కాదు, ఇట్స్ జనరల్ పర్సెప్షన్ ఇఫ్ యూ కాల్ ఇట్. ఇఫ్ వన్ క్రాఫ్ట్ కెన్ ఎక్సెల్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ అండ్ సేవ్ ద ఫిలిం, వాట్ యూ థింక్ దట్ కేమ్? If one craft, అదే అంటే what is that one craft? I was asking screenplay. You no, said I'm saying generally also. What is that one craft అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటున్నా. After the movie. When all crafts have come together and somewhere they all couldn't create some impact, one craft took the lead and it decided how good the film is. Okay. Right? Magic జరగాలంట. ఓకే, క్యారెక్టరైజేషన్ అదిరిపోయింది, ఆడి కోసం చూడొచ్చు సినిమా is one thing that you keep hearing. Yeah. మిగతాదంతా ఓకే కానీ ట్విస్ట్లు అదిరిపోయాయి అంటారు కొంతమంది వచ్చి. సో అది స్టోరీ బలం మీద నడిచింది, అది వెళ్ళిన విధానం బాగుందంటే స్క్రీన్ ప్లే. అలా యూ డోంట్ నో వాట్ విల్ వర్క్ టుమారో. సీ దట్స్ వాట్ ఐ కీప్ సేయింగ్, యూ డోంట్ నో వాట్ విల్ వర్క్ టుమారో. నేను రిలీజ్ చేసిన సినిమాలో ఇది చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను, రేపు థియేటర్కి వెళ్ళి చూస్తే అది కాదు ఇంకేదో వర్కౌట్ అయి ఉంటుంది. For now, what do you think is that one craft of Jack that will come out? Characterization? Characterization. Yeah. Fully. Yeah. So, because you told I 4 hours footage is at Tillu Square ke. Tillu Square, yeah. Yeah. So that comes as a wastage in terms లో మాట్లాడుకుంటే that's a wastage. 2 hours which are 2 hours you waste. Yeah. సో ఇది ఈ లీనియన్స్ అనేది స్టార్గా మీరు పెరుగుతున్న కొద్దీ ఇట్ కమ్స్ ఆర్ ఇంకా బెటర్గా చేయాలనే తాపత్రయంతో కదా. The bigger the star, the more the budget. The more the budget, the more the leeway. The more the leeway, the more you know you can risk shooting and deleting. So అంటే ఒక డెబ్యూ మూవీ అన్నట్టు కాంట్ వి కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ డూ ఎలా తీయగలుగుతాం అండి అది డెబ్యూ కానప్పుడు? అలా అంటారా? కాదు, దట్స్ హ్యూమన్ టెండెన్సీ అంటారా? How can you make a film for the first time when you're making it the second time? It's like the first impression can only be cast the first time. అలాగే మనం రెండో సినిమా తీస్తున్నప్పుడు అంటే చాలా జాగ్రత్తగా జాగ్రత్త ఉంటుందండి. నేను జాగ్రత్త ఉండదని నేను చెప్పట్లేదు, బట్ జాగ్రత్త అనేది డెఫినేషన్ ఏంటి జాగ్రత్తకి? నేను జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏరియాలు వేరే ఉంటాయి. ఫస్ట్ ఫిల్మ్ తీసినప్పుడు నేను బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, సెకండ్ ఫిల్మ్ తీసినప్పుడు నేను స్కేల్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, కథ అంతే బాగుందా లేదా అనే విషయంలో నేను జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నాకు తెలుసు దట్ నేను ఇప్పుడు ఈ 2-3 సీన్లు వర్కౌట్ అవ్వకపోతే ఏరియా డ్రాప్ అవుతుంది, ఈ 2-3 సీన్లు నేను మళ్ళీ షూట్ చేయాలి. అండ్ నేను నాకు ఆ లెవరేజ్ ఉంది. నేను ఓకే, నాకు తెలిసి ఈ సినిమా ఇంతకు అమ్మొచ్చు, ఈ సినిమా ఇంతకు చేయొచ్చు అని చెప్పి నేను ఆ లెవరేజ్ తీసుకుంటాను. ఆ రోజు అనిపించినప్పుడు నేను జాగ్రత్తగా తీయాలి కదా అని చెప్పి నేను కనిపించిన కరెక్షన్ కూడా చేయకపోతే అంత పెద్ద సినిమా కదా, ఏమైంది 4 సీన్లు రీషూట్ చేస్తే మళ్ళీ రివర్స్లో అదే వస్తుంది. అదే అంటారు. సో అదే అంటున్నా. సో అగైన్ ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ దట్ ది అవేర్నెస్ అబౌట్ మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ వెరీ లెస్. ఒకసారి లోపలికి వచ్చి చూస్తే it is not the way the perspective is outside. This is one thing, audience mood capture చేయడానికి people always try and అంటారు ఆడియన్స్ మూడ్ ఏంటో తెలియట్లేదు ఈ మధ్య, కోవిడ్ తర్వాత మారింది అంటారు, ఇప్పుడు ఇలా డిఫరెంట్ ఉంటుంది అంటారు, ఒక్కోసారి ఎంటర్టైనర్స్ బాగుంటాయి అంటారు. సో వాట్ యూ థింక్, వాట్ ఈస్ ఆడియన్స్ మూడ్? Audience are always in the mood for a good film, sir. That much I know. Now a good film is what is a good film? That you can never answer. You can never answer that question. Good film, probably good film would you can answer, but hit film you cannot answer. Because sometimes there are certain films which come out of the blue and they blast the box office and they just go. And you're like, why did this film work? Right? Because sometimes there'll be something that you really think it will work, but it might not. So, yeah. You're always good, what you call friends with bigger stars. ఎన్టీఆర్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, యూ కెన్ నేమ్ ఇట్, రామ్ చరణ్ గారు కానీ. సో విల్ దే లైక్, అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు అంటే యూ గైస్ టాక్ టు దెమ్ ఎ లాట్, కొంచెం ఫ్రాంక్గా అనుకుంటే బటర్ పూస్తారేమో, వాళ్ళ గురించి బయట హైప్ ఇస్తారేమో అనుకుంటారు. బట్ వాట్ ఐ సా ఇన్ యూస్ యూర్ ఆల్వేస్ వెరీ స్టాండర్డ్ విత్ దెమ్. డస్ స్టార్ లైక్ దిస్ ఆర్ దట్, those stars? See, now I don't know what a star will like, but I can talk to you about what my interaction has been with them. మీరు ఇప్పుడు తీసుకున్న 3 పేర్లే, చరణ్ అన్న, తారక్ అన్న అండ్ బాలకృష్ణ గారు. నేను ఆ ముగ్గురులో కూడా నేను నోటీస్ చేసిన ఒక కామన్ విషయం ఏంటంటే ద రెస్పెక్ట్ దే గివ్ ది అదర్ పర్సన్. మీరు నమ్మరు హౌ మచ్ దే టాక్ టు మీ అబౌట్ మై స్ట్రగుల్ అండ్ హౌ
I have finally come across without any backing. They go to an extent of saying we have backing, you don't, but you still made it అని. The respect they give you, వాళ్ళు నన్ను రివర్స్లో దే ప్రైజ్ మీ అండ్ ఐఎమ్ లైక్ ఓకే అని. లైక్ తారకన్న అయితే ఫర్ దట్ మ్యాటర్ నా డైలాగులు చెప్పేస్తుంటారు బయట ఎక్కడ ఇంట్లో కలిసినప్పుడు కూడా సచ్ లాంగ్ కాన్వర్జేషన్స్ వీ హ్యావ్. సో సార్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బటర్కో జామ్కో పడిపోయే వాళ్ళు ఆ స్టేచర్లో ఉండరండి. వాళ్ళు ఆ స్టేచర్లో ఉన్నారంటే దే లివ్ ఇన్ అ లాట్ ఆఫ్ రియాలిటీ. దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఒక కమర్షియల్ సినిమా చేస్తున్నారు, యాక్షన్ సీక్వెన్సెస్ పెడుతున్నారు, ఆ సినిమాలో మాస్ డైలాగులు పెడుతున్నారు స్టార్స్ ఒక సినిమాలో. అంటే చాలా ఎలీట్ ఏమనొచ్చు అంటే అదే మీరు ఇందాక అన్నారు కదా, ఒక 4-5 ఫ్యాన్సీ ఇంగ్లీష్ వర్డ్స్ యూజ్ చేసి ఇట్స్ రిగ్రెసివ్ అది ఇది అని చెప్పి ఏదో అనేయచ్చు. బట్ అగైన్ నేను అంటాను ఏంటంటే టార్గెట్ ఎవరు అంటా, నేను టార్గెట్ డెమోగ్రఫిక్ ఎవరు అంట. ఒక్కసారి ఇప్పుడు మొన్న సలార్ రిలీజ్ అవుతే ఎలాగుంది థియేటర్లో రెస్పాన్స్. టార్గెట్ ఆడియన్స్ వాళ్ళు కదా అంట. ఒక ప్రోడక్ట్ మనం ఎవరి కోసం తయారు చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. నేను చాలా ఎడ్యుకేషన్ చాలా పీక్లోకి వెళ్ళిపోయి చాలా ఒక ఇంటెలెక్చువల్స్ కోసం తీయట్లేదండి. సినిమా ఇస్ నాట్ మోనోపోలీ ఆఫ్ ఇంటెలెక్చువల్స్, రైట్. నేను నాతో పాటు ఎవ్రీడే లైఫ్లో బతికే వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం తీసేది సినిమా అనేది, రైట్. సో వాళ్ళ అండర్స్టాండింగ్ స్టార్స్ ఎందుకు అక్కడ ఉన్నారు అంటే వాళ్ళు ఈ బటర్లకి వాటికి వాళ్ళు రెస్పాండ్ అయ్యే పర్సనాలిటీస్ కావు. నాకున్న ఇంటరాక్షన్కి దే ఆర్ ఆల్ వెరీ వెల్ వర్స్డ్, వెరీ లెర్న్డ్ పీపుల్ వాళ్ళందరూ. బిఫోర్ వి ర్యాప్ అప్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్, వాట్ డు యు థింక్ ఇస్ ద గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఆఫ్ సినిమా? గుడ్ బ్యాడ్ అగ్లీ ఆఫ్ సినిమా. To answer this question, you'll have to wait for my next release after Telusu Kada. Okay. I'm doing a film called Badass which will answer this question. ఆ సినిమా రిలీజ్ అయిన రోజు I'm going to call you and ask you, Prakhyath, did I answer your question అని. Okay. మీరు ఆ సినిమా చూడండి. Is that about cinema? Yeah. Okay. It's about being an actor. Yeah. I wanted to ask upcoming, you have Telusu Kada. తెలుసు కదా ఉంది. తెలుసు కదా తర్వాత కోహినూర్ ప్రస్తుతానికి ఆపా కొన్ని రోజులు, ఎందుకంటే ఆ కథకి ఏదో వేరేగా డిమాండ్ చేస్తుంది, ఏదో వేరే డిస్కషన్ జరుగుతుంది ఆ కథ గురించి. బట్ తెలుసు కదా తర్వాత బ్యాడాస్ అండి. ఇట్స్ యువర్ ఓన్ రైటింగ్? మీ అండ్ రవికాంత్. కృష్ణ ఇస్ లీలా. యా. సో పాస్ట్ యు ఆర్ ఏ స్ట్రగ్లింగ్ యాక్టర్, నౌ యు ఆర్ లైక్ ది 100 crore హీరో. వాట్ ఈస్ ఫ్యూచర్ సిద్ధు? చూద్దాం, మనకేం తెలుస్తుంది అది. ఓకే, విల్ సీ వేర్ ఇట్ టేక్స్ us. ఫస్ట్లోనే ఉంటుందండి అది, నేను 100 కోట్లు కొడతా అది చేస్తాను. తర్వాత గ్రేట్ వర్క్ చేస్తున్నామా లేదా, ఆడియన్స్ ఎంటర్టైన్ చేయగలుగుతున్నావా లేదా, కాన్స్టెంట్గా వర్సటైల్ ఫిల్మ్స్ చేయగలుగుతున్నావా లేదా, అండ్ ఇంటర్నల్గా మనం హ్యాపీగా ఉన్నావా లేదా అనేది వచ్చేస్తుంది ఒక పాయింట్ తర్వాత. ఓకే, లాస్ట్ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా, దిస్ ఆర్ దట్, టిల్లు స్క్వేర్. టిల్లు ఆర్ కృష్ణ అండ్ లీలా? కృష్ణ అండ్ లీలా. రాధిక ఆర్ లిల్లీ? Lily. Staying at home or vacations? Staying at home. Promotions or leaving the movie directly? Leaving the movie directly, if you ask me. Okay. Thanks for your time, Sidhu. Thank you. It was very nice. I enjoyed the interview, man. Thank you very much. Thank you. Thanks for your time. All the best for Jack. Thank you. Hi, this is Nani and you're watching me on Gulte. Hi, this is Samantha and you're watching me on Gulte. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulte. హాయ్, నేను శోభితా ధూళిపాల, మీరు నన్ను చూస్తున్నారు gulte.com-లో. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.